హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 25. అభి, అనురాగ్, సీతమ్మ, అదితి ట్రిప్ కంప్లీట్ చేసుకుని తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. అభి అదితికి డ్రైవింగ్ ఛాన్స్ ఇవ్వడు. అదితి కోపంగా ఒక పక్కన కూర్చుంటుంది. అతిథి అభితో ఫ్రెండ్షిప్ ఎలా చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అనురాగ్కి రోడ్డు మీద బొమ్మల షాప్ కనిపించగానే అతిథిని బొమ్మలు కావాలని అడుగుతాడు. అతిథి అభి గారు, అనురాగ్కి బొమ్మలు కావాలంట, గొడవ చేస్తున్నాడు అని అడుగుతుంది. అభి ఏం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అనురాగ్ అతిథిని విసిగిస్తూ ఉంటాడు. అభి, అనురాగ్ ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి, ఇక చాలు అని చెప్తాడు. అనురాగ్ అతిథి జుట్టు పట్టుకుని లాగుతూ ఏడుస్తూ ఉంటాడు. అతిథి బిల్కి భయపడి ఆపడం లేదా? పర్వాలేదు, నా మెడలో చైన్ ఇచ్చేస్తా, వాడికి బొమ్మలు కొనివ్వండి అని రిక్వెస్ట్ చేస్తుంది అతిథి. దానికి అభి నవ్వుకుంటూ కారు ఆపుతాడు. అతిథి చాలా హ్యాపీగా కారు దిగి టాయ్ షాప్ లోకి వెళ్తుంది. అనురాగ్ చాలా బొమ్మలు తీసుకుంటాడు. అతిథి అభికి వచ్చి బిల్లు కడతాడేమోనని చూస్తూ ఉంటుంది. అభి అతిథి వైపు చూడకుండా వేరే షాప్ లో షూస్ చూస్తూ ఉంటాడు. అభి, నా దగ్గర అంత డబ్బులు లేవు, నీ చైన్ ఇచ్చేసే సరిపోతుంది అంటాడు అభి. అతిథి, అది మా నాన్న ఇచ్చిన చైన్ అభి గారు, ఎలా ఇచ్చేస్తాను? ఇది నా మెడలో ఉంటే కనీసం నాకు నాన్న దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. అభి అతిథి వైపు తేడాగా చూస్తూ ఉంటే, ఈసారికి మీరు పే చేయండి, కావాలంటే నా చైన్ మీ దగ్గర పెట్టుకోండి ప్లీజ్ అంటుంది. అభి, ఊటీలో షాపింగ్ చేసినప్పుడు ఏమైందో ఈ రెస్పెక్ట్ అని అడుగుతాడు. అతిథి, ఈ రివెంజ్ రామారావు గాడితో చేస్తున్నాను, ఎటు నుంచి వచ్చినా తనదే పే చేయి కావాలంటాడు. ఏ తల్లి కనిందో మహానుభావుణ్ణి, దండం పెట్టాలి అని తిట్టుకుంటుంది. అభి తల కొట్టుకుంది, చాలులే గాని పద అని బిల్లు పే చేసి 2,000 కట్టి అతిథి 50,000 చైన్ తీసుకుంటాడు. అతిథి బిల్ 2,000గా అని గొనుగుతూ ఉంటే అభి అతిథిని పైనుంచి కింద దాకా చూస్తాడు. అభి, ఏంటి? అతిథి, అబ్బే ఏం లేదు, వెళ్దాం. అతిథి, అనురాగ్, నువ్వు నా మీద ఇలా పగబెట్టావేంట్రా బాబు, మీ బాబు నాతో ఆడుకుంటున్నాడు అని డల్ అయిపోతుంది. అందరూ జర్నీలో ఫుల్ గా నిద్రపోతారు. అభి మాత్రం డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఉదయాన్నే ఇంటి దగ్గరకు వచ్చాక అందరూ నిద్రలేస్తారు. అభి, సీతమ్మ, అనురాగ్ ని లోపల పడుకోబెట్టు, చాలా అలసిపోయాడు, ఇప్పుడే నిద్రలేవడు. అతిథి నిద్ర మత్తులో లోపలికి వెళ్తూ ఉంటే అభి, నువ్వు నీ 2,000 సంపాదించి ఇచ్చేసే, చైన్ తీసుకెళ్ళు అని చెప్తాడు. అతిథి చాలా హ్యాపీ అవుతుంది. అభి ఏమన్నాడో ఆలోచిస్తుంది. అతిథి, ఇక్కడ ఎలా సంపాదిస్తా, నేనేమైనా జాబ్ చేస్తున్నానా అని సీరియస్ గా అడుగుతుంది. అభి, నువ్వు ఇంట్లో వర్క్ చేస్తే ఆటోమేటిక్ గా నీ అకౌంట్ లో మనీ వస్తుందమ్మా. అతిథి, అభి గారు, ఇది అన్యాయం అండి అని అంటుంది. అభి, షాపింగ్ చేసినప్పుడు ఆలోచించాల్సింది అని వెటకారంగా మాట్లాడతాడు అభి. లగేజ్ లోపల పెట్టు, చాలా పనుంది. అతిథి, పని వాళ్ళు ఉన్నారుగా. అభి, లగేజ్ లోపల పెడితే ఒక 100 ఇస్తా, నీ ఇష్టం, వద్దు అనుకుంటే వెళ్ళిపో. అతిథి, నిన్ను తీసుకెళ్లి నీళ్ళు లేని బావిలో తొయ్యాలి, నీ కొడుక్కి బొమ్మలు కొన్నందుకు నన్ను చావు కొడుతున్నావు, నీకు ఒక 4 రోజుల వరుసగా మోషన్స్ అవ్వాలి అని శాపం పెడుతుంది. అభి వెనక్కి తిరిగి చూస్తాడు. అతిథి కొంచెం తడబడుతూ లగేజ్ తీసుకొస్తుంది. లగేజ్ మొత్తం పాపం కష్టపడి ఇంట్లో పెడుతుంది. అభి, వావ్ వెరీ గుడ్ అని 100 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. అతిథి అభి వెనకాలే పంచిస్తున్నట్టు ఫోజ్ పెడుతుంది. సీతమ్మ అతిథిని చూసి నవ్వుకుంటుంది. సీతమ్మ, వీళ్ళిద్దరూ మంచి జంట, కానీ ఏ లాభం, ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు అని అనుకుంటుంది సీతమ్మ. ఇంకా చంద్ర ఇంట్లో వసంత ఒక చిన్న రిసెప్షన్ అరేంజ్ చేస్తుంది. వసంత వర్షాన్ని కోడలుగా బంధువులకి పరిచయం చెయ్యాలి అని అనుకుని అందరినీ భోజనానికి కూడా ఇన్వైట్ చేస్తుంది. చంద్రకు ఇక అన్న ప్రసాద్, చెల్లి మీనాక్షి ఉన్నారు. నిహాస్ మేనత్త మీనాక్షి పెళ్లికి తనని పిలవలేదని చాలా బాధపడుతూ ఉంటుంది. మీనాక్షి, ఏంటోదినా, ఉన్న ఒక్క మేనత్తని కూడా పిలవకుండా కొడుకు పెళ్లి చేసేసావుగా, నీ ఇంట్లో అన్ని బయటికి రాకుండా ఇలాగే జరుగుతున్నాయి అంటుంది బాధగా. వసంత, నీకు తెలియనిది ఏముంది మీనాక్షి, వర్ష గురించి అందరికీ తెలుసుగా, అందరి నోట్లో మా గురించే మాటలు ఉండేవి, అందుకే మళ్ళీ అలాంటి ఏర్పాట్లు చేయలేదు అని డల్లగా చెప్తుంది. చంద్ర,
ఏంటి మీను, రాగానే మొదలు పెట్టావా? ఇప్పుడు ఏమైంది? మీనాక్షి, అదేంటన్నయ్య, నీకు చెల్లెల గురించి అన్నీ తెలుసుకోవాలని నీకు ఉండదు. నేను నాన్న కుటుంబమే నా కుటుంబం అనుకుంటాను. నా ఇంట్లో ఏం జరుగుతుందో నేను పట్టించుకోవటం తప్ప అని గట్టిగానే అడుగుతుంది మీనాక్షి. వసంత, మీ అన్న మాటలు పట్టించుకోకు. మీనాక్షి, నీ కోసమే ఈ ఫంక్షన్ అరేంజ్ చేశాను. ఎంత కావాలో అంత హడావిడి చెయ్యి అని చెప్తుంది. అయినా ఒకసారి కాదని వెళ్ళిపోయి మళ్ళీ వస్తే పెళ్లి చేస్తారా అంటుంది మీనాక్షి. నేనెక్కడా చూడలేదు. కి వేరే మంచి సంబంధమే దొరకలేదా ఏంటి అని అడుగుతుంది. చంద్ర, పరిస్థితులు అలా వచ్చాయి. ఆ అమ్మాయి మాత్రం చాలా పద్ధతిగా ఉంటుంది. నువ్వు అనుకున్నట్టు కాదు అంటారు ఆయన. వసంత, నీ మేనల్లుడు వర్షాన్ని తప్ప ఎవరిని చేసుకోనని పట్టుబట్టాడు. అందుకే చేయవలసి వచ్చింది అని మాట్లాడుతుంది. వాడి మొహం వాడికేం తెలుసు? నాకొక కాల్ చేసి ఉండాల్సింది. ఇంతకీ నీ కోడలు ఎక్కడా? చూపిస్తావా చూపించవా? ఇంకా కిందకి దిగలేదేంటి అని అంటుంది మీనాక్షి. వసంత, నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడ అందరినీ పలకరించు అని చెప్పి నేహాష్ రూమ్ కి వెళ్తుంది వసంత. నేహాష్ రూమ్ లో వర్షకి కోపంతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఎందుకో కోపం. నేహాష్, ఏంటి వర్ష, ఈ ఫ్రస్ట్రేషన్ దేనికి అని నవ్వుతూ అడుగుతాడు. వర్ష ఏం లేదులే అని సైలెంట్ గా ఉండిపోతుంది. నేహాష్ వర్షాన్ని వెనక నుంచి హత్తుకుని చెవి మీద ముద్దు పెట్టి, నీకు ఇలాంటి హంగామా నచ్చదని నాకు తెలుసు. మన పెళ్లి గురించి అందరికీ తెలియాలిగా, అందుకే ఈ చిన్న ఫంక్షన్ అందరికీ కనిపించొచ్చేద్దాం అని అంటాడు. వర్ష నేహాష్ కి దూరంగా జరిగి, అది కాదు నేహాష్, అత్తయ్య మా అమ్మ నాన్నని పిలవలేదు. వీళ్ళంతా పెళ్లికి రాని వాళ్ళేగా, మరి వీళ్ళకి మా అమ్మ నాన్నని కూడా పరిచయం చెయ్యాలిగా అని మూతు ముడుచుకుంటుంది. నేహాష్, అమ్మ అనుకోకుండా అరేంజ్ చేసింది. అయినా ఇప్పుడు ఏమైంది? నేను అత్త మామకి కాల్ చేసి రమ్మని పిలుస్తాను అంటాడు. వర్ష, ఏం అక్కర్లేదు, మళ్ళీ అత్తయ్య ఏమైనా అనుకుంటారు. వద్దులే, నువ్వు కిందకి వెళ్ళు, నేను వస్తాను అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. నేహాష్ కి వర్ష చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. రూమ్ లో నుంచి వచ్చి బంధువులతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజుకి అవుతుందా అని అడుగుతుంది. నేహాష్, అవునమ్మా, వస్తుందిలే, రెడీ అవుతుంది అంటాడు. మీనాక్షి, అంతేలే, మరి కోడలు కదా, ఆ మాత్రం ఉండాలి అని నవ్వుకుంటుంది వెటకారంగా. అదేం లేదత్త, తనకి ఫంక్షన్ గురించి అమ్మ ఇందాకే చెప్పింది, అందుకే లేటు, లేకపోతే ఈ పాటికే రెడీ అయిపోయేది అని చెప్తాడు నేహాష్. వసంత, చూసావా, మన నేహాష్ అప్పుడే మారిపోయాడు. పెళ్ళానికి భలే సపోర్ట్ చేస్తున్నాడు. నీ మాట చెప్తే మా నిహాస్ అలా ఏమి చేయడు అన్నావుగా అని నవ్వుతుంది మీనాక్షి. వసంతకి ఏం మాట్లాడాలో అర్థం కాక, మీనాక్షి, వెళ్ళి రిటర్న్ గిఫ్ట్స్ రెడీ చేయి, పూజ గదిలో పెట్టాను అంటుంది. అలాగే అని వెళ్ళిపోతుంది మీనాక్షి. వర్ష వసంత చెప్పినట్టే పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని అందంగా ముస్తాబై వస్తుంది. నేహాస్ వర్ష పక్కనే ఉంటూ అందరినీ పరిచయం చేస్తాడు. బంధువులంతా, అమ్మాయి ఇంత బాగుంది, పెళ్లిలోంచి పారిపోయిందంటే అదేం పోయే కాలం, మళ్ళీ ఎందుకు వచ్చిందో, వీళ్ళు ఎలా పెళ్లి కొప్పుకున్నారో ఏంటో దేవుడికే తెలియాలి, ఈ కాలం అమ్మాయిలంతా ఇంతే అని మాట్లాడుకుంటూ ఉండడం వర్ష కూడా గమనిస్తుంది. వర్షకి అక్కడ తిరుగుతూ ఉంటే అడవిలో క్రూర జంతువుల మధ్య తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. నిహాష్, ఏంటి వర్ష, ముఖం అలా పెట్టుకున్నావు, కొంచెం నవ్వుతూ మాట్లాడు అని చెప్తాడు. వర్ష నిహాష్ వైపు కోపంగా చూస్తుంది. వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినబడుతున్నాయా లేదా? నీకేమీ అనిపించట్లేదా? వినిపించినా? ఎందుకు అనిపిస్తుంది అమ్మాయి? తప్పు చేసావు కాబట్టే మాట్లాడుకుంటారు అంటుంది మీనాక్షి. అవకాశం ఇచ్చింది నువ్వేగా, వాడి మీద ఎందుకు కోపడతావు అంటుంది మీనాక్షి. వర్ష స్పీడ్ గా నడుచుకుంటూ తన రూమ్ కి వెళ్ళిపోతుంది. వసంత వర్ష వెళ్ళిపోవడం గమనిస్తుంది. ఇంకా మీనాక్షి కనపడడంతో ఏం జరిగి ఉంటుందో అర్థమై సైలెంట్ గా ఉండిపోతుంది. ఇంకా వర్ష భోజనాల టైంలో కూడా కిందకి రాదు. బంధువులంతా పెద్ద పొగరబోతేని పేరు పెట్టేస్తారు. మరి అంతేగా, వాళ్ళు పెట్టడానికి రెడీగా ఉండేవాళ్ళు బంధువులు. ఇంకా చంద్ర, వసంత, నేహాష్ అందరితో మాట్లాడి మర్యాదలు చేసి పంపిస్తారు. వసంతకి ఎందుకో మనసులో బాధగా అనిపిస్తుంది. వర్ష కూడా ఒక ఆడపిల్లే కదా అని తనతో మాట్లాడాలని తన రూమ్ వైపుకి వెళ్తుంది వసంత. అతిథి అభితో సవాల్ చేయటం బాగానే ఉంది. తనని ఫ్రెండ్ లా ఎలా చేసుకోవాలో ఆలోచిస్తుంది. సీతమ్మ
అతిథమ్మ ఇవాళ వంట ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యగారు ఏమీ చెప్పలేదు. అతిథి అనురాగ్ ఏం చేస్తున్నాడు? సీతమ్మ బొమ్మలన్నీ పెట్టుకుని ఆడుకుంటున్నాడమ్మా అంటుంది. అతిథి నువ్వు వెళ్ళి అనురాగ్ని చూసుకో, వంట నేను చేస్తాను అంటుంది అతిథి. మీతో పని చేయిస్తే అయ్యగారు కోపడతారమ్మా అంటుంది సీతమ్మ. వద్దులే, మీరే అనురాగ్ బాబుతో ఆడుకోండి. అతిథి నాకు కాలు బాగలేదు, తనతో పరిగెత్తలేను, నువ్వు వెళ్ళు అని చెప్పి కిచెన్ లోకి వెళ్తుంది. బిర్యానీ చేయాలని ఫిక్స్ అయ్యి అన్ని రెడీ చేసుకుంటుంది. అతిథి బిర్యానీ నేర్చుకుని చేయటానికి చాలా టైం పడుతుంది. అభి భోజనానికి కూర్చోగానే సీతమ్మ బిర్యానీ వడ్డిస్తుంది. అభి బిర్యానీ చాలా ఇష్టంగా తినడం చూసి అతిథి అభి దగ్గరికి వస్తుంది. అతిథి అభి గారు బిర్యానీ ఎలా ఉంది? సీతమ్మ అతిథి అడిగిన విధానం చూసి ఆశ్చర్యపోతుంది. బిర్యానీ బాగానే ఉంది, నువ్వే చేస్తావని కూడా అర్థమవుతుందిలే. గుడ్, నీకు డబ్బులు సంపాదించే మార్గాలు చాలానే తెలుసు అంటాడు. అతిథి అని హ్యాపీగా ఫీల్ అయ్యి అయితే మరి అని షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు పెడుతుంది. అభి పాకెట్ లో నుంచి 200 తీసి అతిథి చేతిలో పెడతాడు. అతిథి షాక్ అవుతుంది. నేను ఫ్రెండ్స్ అవుదామంటున్నాను. అభి అతిథి వైపు సీరియస్ గా చూసి నేను మాత్రం ఇదే ఇవ్వాలనుకున్నాను, నీ చైన్ అకౌంట్ లో వేసుకో, కావాలంటే మన ఇంటి బయట బిర్యానీ హౌస్ పెట్టి షాప్ పెట్టుకో, బాగా వర్కౌట్ అవుతుంది, ఇంకా క్యాష్ వస్తుంది అని అతిథి దుప్పటతో చేయి తుడుచుకొని వెళ్ళిపోతాడు. అతిథి ఇంత కష్టపడి బిర్యానీ చేస్తే ప్లాన్ ఫెయిల్ అయ్యింది, 600 రూపాయలు దుప్పటికి చేయి తుడుచుకొని వెళ్ళిపోతున్నాడు అని తిట్టుకుంటుంది. సీతమ్మ అతిథమ్మ ఎందుకు మీకంతా, వంట నేను చేస్తానుగా, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చుగా అని నవ్వుతుంది. అతిథి మీ సార్కి ఫ్రెండ్ అవ్వాలని సీరియస్ గా ట్రై చేస్తున్న సీతమ్మ అని చెప్తుంది. సీతమ్మ అలా అయితే అది కాదు చేయాల్సింది, అవసరమైనప్పుడు దగ్గరుండి చూసుకోవాలి, నేనున్నాను అనే ధీమా ఇవ్వాలి, అలాంటి టైం వచ్చినప్పుడు నీకే ఛాన్స్ ఇస్తాలేమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది. సీతమ్మ అతిథి అభి పైన చూపిస్తున్న ఇంట్రెస్ట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది సీతమ్మ కూడా. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. డైలీ 2 ఎపిసోడ్స్ ఇవ్వాలండి, నాకు హెల్త్ బాగాలేదు, ఆల్రెడీ పోస్ట్ పెట్టాను కదా, అందుకే తప్పగా ఒక ఎపిసోడ్ ఇస్తున్నాను. 3-4 డేస్ గ్యాప్ లో డైలీ 2 ఎపిసోడ్స్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.